రైట్ రేవంత్ కొండా దంపతుల మధ్య సయోధ్య కుదిరిందా? సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మంత్రి కొండా దంపతులు వచ్చారు. రేవంత్ తో సమావేశమయ్యారు కొండా సురేఖ అండ్ అలాగే కొండా మురళి. భేటీలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అయితే 4 రోజుల క్రితం సీఎం రేవంత్ పై సురేఖ కూతురు సుష్మితా పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కొండా సుష్మిత కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టింది కొండా సురేఖ. దీనికి సంబంధించి ఒక మిస్కమ్యూనికేషన్ అయితే కొనసాగుతూ ఉంది. సో గతంలో ఏదైతే ఇష్యూ జరిగిందో అదొక్కసారి చూద్దాం. శ్వేత యాదవ్ వచ్చింది ఏం చేయడానికి? ఎవరు వచ్చింది? ఇంకా మీరే చూడండి అయ్యా. మేము చేసింది ఏంది? మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఉండడం తప్ప, మేము రేవంత్ రెడ్డికి లాయల్ ఉండడం తప్ప. కంపల్సరీ ఉంటుందండి సీఎం ఇన్వాల్వ్మెంట్. లేకపోతే ఇదంతా ఎందుకు? అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ఎందుకు ఒక ఓఎస్సీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం అయింది? ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం అయింది? అది మొత్తం ఆయన అండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అని అతన్ని కానీ అతను మా ఫ్యామిలీ మెంబరు, వాడికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, గత కొంతకాలంగా కూడా కొండా సురేఖ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారనేది ప్రధానంగా వినపడుతూ వచ్చింది. అందుకనే ఆమె శాఖల విషయంలో వివేక్ వెంకటస్వామి గాని అలాగే మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని జోక్యం చేసుకుంటున్నారు. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే వాళ్ళిద్దరు కూడా సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు అనేది ప్రధానంగా వినపడింది. అయితే ఇటీవల ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కొండా సురేఖను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. సుమంత్ దందాలు చేస్తున్నారు, అలాగే డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర వసూళ్లకు పాల్పడ్డాడు అనేది ప్రధానంగా వినపడిన మాట. ఆ తర్వాత వెంటనే ఆ ఓఎస్డీని ప్రభుత్వం కూడా తొలగించడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా అతన్ని అరెస్ట్ చేసేందుకు కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లడం, ఆ తర్వాత కొండా సురేఖ కుమార్తె సుష్మిత ఎవరైతే ఉన్నారో ఆమె తీవ్ర ఆరోపణలు చేయడం, అక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులను అడ్డుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అలాగే రెడ్డి సామాజిక వర్గ మంత్రుల పైన కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన తల్లిదండ్రులను కావాలనే టార్గెట్ చేస్తున్నారు, తన తల్లి బీసీ కావడంతోనే ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆమె కాస్త తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంలో కొండా సురేఖ కూడా కాస్త ముందు దూకుడుగా వెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే అటు ఢిల్లీ వెళ్లి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేసే ప్రయత్నం జరిగినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. అయితే ఈ విషయంలో కొండా సురేఖకు మల్లుబట్టి విక్రమార్క ముందు నుంచి అండగా ఉన్నారనేది ప్రధానంగా వినపడిన మాట. అదే విధంగా అటు మరో మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొండా సురేఖ అండగా నిలబడి ఏమీ జరగదు, మేము ముఖ్యమంత్రితో మాట్లాడతాము, మీరు కంగారు పడి ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దు, అనవసరంగా ముఖ్యమంత్రికి ఆగ్రహాన్ని కలిగించొద్దు అంటూ కూడా వాళ్ళు సూచించిన పరిస్థితి. దీనితోనే నిన్న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి దీపావళి వేడుకల సమయంలో కొండా సురేఖను అలాగే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఆ సమయంలో ఎవరు నాయకులు ఎవరు ఉండరు కాబట్టి అటు ఆ సమయమే కరెక్ట్ అని భావించి వెంటనే దీపావళి వేడుకలు జరుగుతున్న సమయంలోనే కొండా సురేఖను కొండా మురళిని మల్లుబట్టి విక్రమార్క తీసుకువెళ్లడం, ఆ వెంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా వెళ్లడం ఇవన్నీ జరిగినాయి. ఇక అక్కడి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గత కొంతకాలంగా వీళ్ల మధ్య ఏర్పడినటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అదే విధంగా ఇటు జిల్లాలో కొంతమంది వరంగల్ జిల్లాలో ఆమెను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న వారికి బీఆర్ఎస్ సహకరిస్తోంది అనే ఇటువంటి సమస్యలన్నిటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఒక నివేదిక రూపంలో తీసుకెళ్లి ఇవ్వటం కూడా జరిగింది. దీంతోనే అంటే ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. సమస్య ఏదైనా వస్తే మీడియా ముందుకు రావడం ఏంటి? గతంలో కూడా మీరు ఇదే తరహాలో మీడియా ముందు మాట్లాడారు, కొన్ని సందర్భాల్లో నేను మీకు అండగా నిలబడ్డాను, ప్రభుత్వం కూడా మీకు అండగా నిలబడింది, పార్టీ కూడా మీకు అండగా నిలబడింది, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు పదే పదే మీడియా ముందు? సుష్మిత ఆ తరహా నన్ను టార్గెట్ చేసి మాట్లాడటం ఏంటంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇదే గనక కొనసాగితే భవిష్యత్తులో కాస్త తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఒకవైపు అటు మంత్రుల విషయంలో కూడా ప్రతిపక్షాలు పదే అసలు పార్టీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుందని బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా ఒకంత నిఘా పెట్టాయి. కాబట్టి మంత్రులు జాగ్రత్తగా ఉండాలి, విభేదాలు సృష్టించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే విధంగా
మన వద్ద అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా మీరు అదుపు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అంతకు ముందే మల్లుబట్టి విక్రమార్క కూడా ఇదే అంశాలను ప్రస్తావించినట్టుగా కూడా సమాచారం. అయితే ఇప్పుడున్నటువంటి అంటే ఈ తాజా భేటీ తర్వాత ఖచ్చితంగా కొండా దంపతులు కూడా అంటే మీరు జాగ్రత్తగా ఉంటే మీకు మంత్రి పదవి విషయంలో ఎటువంటి డోకా లేదు, నేను మీకున్నాను అనే హామీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి కొండా దంపతులకు మంచి పేరుంది వరంగల్ జిల్లాలో. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటు బీసీ సామాజిక వర్గాల్లో కూడా వాళ్ళకి మంచి పేరు ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాస్త దూకుడుగా వెళ్ళట్లేదు. కాబట్టి మీరు అంటే ఇదే తరహాలో దూకుడు ప్రదర్శిస్తే మాత్రం భవిష్యత్తులో చర్యలు అయితే ఉంటాయనే విషయాన్ని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం కానీ సుష్మిత చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే మొన్న మనం చూసాము కొండా సుష్మిత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో దానికి సంబంధించి ఒక గ్యాప్ అయితే వచ్చేసింది. సో జస్ట్ ఆ గ్యాప్ ఫిల్ చేసి ఆ ఏవైతే మధ్యలో సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించడానికి బట్టి విక్రమార్క కానీ లేకపోతే మహేష్ గౌడ్ కానీ వీళ్ళందరూ కూర్చుని ఒక చిన్న మీటింగ్ లాగా ఏర్పాటు చేసి పండగ రోజు సయోధ్య కుదిర్చారనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే కొండా సుష్మిత ముందు నుంచి కూడా దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి. అటు కొండా అనే ఒక సినిమా వచ్చినప్పుడు కూడా ఆమె కాస్త దూకుడుగా అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ను టార్గెట్ చేసి ఆమె వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కూడా ఆమెకు సోషల్ మీడియాలో కూడా కాస్త హైప్ ఇవ్వడం, అటు ఎలివేషన్లు ఇవన్నీ కూడా కాస్త ఆమెను అంటే స్వతహాగా వాళ్ళ దూకుడు ఫ్యామిలీ కాబట్టి ముందు నుంచి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ కూడా అటువంటిదే. కాబట్టి ఆమె కూడా కాస్త దూకుడు స్వభావంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అంటే మాకేమీ కాదు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే ధీమాలోనే ఆమె కూడా కనపడినట్లు తెలిసింది. కానీ అంటే ఇప్పుడు రాజకీయాలు అటు బీఆర్ఎస్ లో కూడా ఒక రకంగా కొండా సురేఖ దారులు మూసుకుపోయి వెళ్తే బీజేపీలోకి వెళ్ళాలి. కానీ బీజేపీలోకి వెళ్తే ఆమెకి ఇదే స్థాయిలో ప్రాధాన్యత లభిస్తుందా? ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యల గతంలో ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. కాబట్టి ఆమెకు కాంగ్రెస్ లోనే కాస్త కంఫర్ట్ వాతావరణం ఉంటుంది. కాబట్టి అనవసరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గోక్కోవడం అనేది ఇబ్బందికర పరిణామమే. కాబట్టి ఈ విషయంలో అటు కొండా సురేఖ దంపతులు కూడా ఒక విషయంలో ఒక సందర్భంలో పునరాలోచించుకుని అటు మల్లుబట్టి విక్రమార్క ఎలాగో తమకు సపోర్ట్ గా ఉన్నారు, తమ మంత్రి పదవిని పరోక్షంగా ఆయన కాపాడుతున్నారనే క్లారిటీ కూడా వారిలో ఉంది. దీంతోనే వాళ్ళిద్దరు మహేష్ కుమార్ గౌడ్ గాని ఆమె బట్టి విక్రమార్క గాని వీళ్ళిద్దరు కూడా ముందు దూకుడు తగ్గించాల్సింది మీరిద్దరు కాదు, సుష్మిత కొన్ని విషయాల్లో సుష్మిత కారణంగానే మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవడం, దీపావళి వేడుకలంటే ఆ సమయంలో నాయకులు ఎవరు ఉండరు కాబట్టి ఆ సమయంలో వెళ్లి సయోధ్యను కుదిర్చినట్టుగానే తెలుస్తోంది. రైట్ 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 థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము ఇప్పుడు దీపావళి సందర్భంగా నిన్న కొండా సురేఖ అండ్ అలాగే కొండా మురళి ఇద్దరు కూడా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సో మహేష్ కుమార్ గౌడ్ అలాగే భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఏదైతే కొన్ని మిస్కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో ఇదంతటిని తొలగించి ఆ విభేదాలను తొలగించి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి సయోధ్య కుదిర్చే ప్రయత్నం అయితే చేశారు. మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. శ్వేత యాదవ్ వచ్చింది ఏం చేయడానికి? ఎవరు వచ్చింది? ఇంకా మీరే చూడండి అయ్యా, మేము చేసింది ఏంది? మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఉండడం తప్ప, మేము రేవంత్ రెడ్డికి లాయల్ ఉండడం తప్ప. కంపల్సరీ ఉంటుందండి సీఎం ఇన్వాల్వ్మెంట్, లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా, ఎందుకు ఒక ఓఎస్సీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఏంది? ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం ఏంది? అది మొత్తం ఆయనండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అని అతన్ని కానీ అతన్ని మా ఫ్యామిలీ మెంబరు వాడికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులు. సీఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి దగ్గర అంతేనా? పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు డెక్కన్ సిమెంట్స్ గురించి. అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లో సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే, బెదిరించుడు అంటే ఎక్స్టార్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. అంటే రోహిన్ రెడ్డి దగ్గరికి సుమంత్ పిలిస్తే వెళ్ళిండా లేకపోతే ఇద్దరు కలిసి చేసిర్రా?
రోహిన్ రెడ్డి సుమంత్ని పిలిచిండు. ఓకే. సీఎం రోహిన్ రెడ్డికి చెప్పిండు. రోహిన్ రెడ్డి సుమంత్ని పిలిచిండు. సుమంత్ను రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు. ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి.